రేయింబవళ్ళు విరామం లేకుండా సాగుతున్న పనులు, వేల సంఖ్యలో విశ్రమించకుండా పనిచేస్తున్న కూలీలు, చుట్టూ వందల కొద్దీ సీసీ కెమెరాలు, కోట్ల రూపాయల విలువైన నిర్మాణ సామాగ్రి, క్షణం తీరిక లేకుండా పనులు సాగుతున్నప్పటికీ నిత్యం ఏదో గోదాముల్లో విలువైన వస్తువులు మాయమవుతున్నాయి. సూపర్వైజర్లు ఎంత పకడ్బందీగా కాపు కాస్తున్నా ఎక్కడో ఓ చోట చోరీలు జరుగుతూనే ఉన్నాయి. ఇంత బందోబస్తుగా సీసీ కెమెరాలు ఉన్నా దొంగలు ఎలా చొరబడుతున్నారు? పని వాళ్ళ కళ్ళు గప్పి ఎలా వస్తువులు మాయం చేస్తున్నారు? అసలు వీరికి సహకరిస్తున్న కొత్త దళం ఎక్కడిది? బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, సినిమా థియేటర్లు వంటి రద్దీ ప్రాంతాల్లో దొంగలు చేతివాటం చూపించడం సర్వసాధారణం. అందుకే అక్కడ దొంగలున్నారు జాగ్రత్త వంటి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు అనుమానితులు, దొంగల ఫోటోలు ప్రదర్శనకు పెట్టి ప్రజలను అప్రమత్తం చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇదే పరిస్థితి నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో పెట్టాల్సి వచ్చింది. దాదాపు 50,000 కోట్ల రూపాయలతో శరవేగంగా సాగుతున్న అమరావతి నిర్మాణ పనులకు అవసరమైన విలువైన సామగ్రిని భద్రపరుచుకోవడం గుత్తేదారు సంస్థలకు తలకు మించిన భారంగా మారింది. ఎంత జాగ్రత్తగా ఉన్నా గోదాముల్లో దొంగలు పడి విలువైన వస్తువులు దోచుకుంటున్నారు. అమరావతిలో శరవేగంగా సాగుతున్న నిర్మాణ పనులు ఓ కొలిక్కి వస్తే అక్కడ ఉపాధి అవకాశాలు మెరుగుపడి స్థానికులకు ఎంతో లాభం చేకూరుతుంది. అయితే అప్పటి వరకు ఆగలేమన్నట్లు ఓ ముఠా రాజధాని నిర్మాణాన్ని తమ ఆదాయ వనరుగా మలుచుకున్నారు. ఎటు చూసినా వేల ఎకరాల్లో పెద్ద పెద్ద నిర్మాణాలు సాగుతుండటంతో వాటికి అవసరమైన విలువైన సామాగ్రిని గుత్తేదారు సంస్థలు గోదాముల్లో నిల్వ చేస్తున్నాయి. బిల్డింగుల్లో అవసరమైన విద్యుత్ తీగలు, కరెంటు పరికరాలతో పాటు ఏసీలు, రాగి పైపులు, టీవీలు సహా ఇంకా విలువైన వస్తువులను ముందుగానే గోదాముల్లో నిల్వ చేస్తున్నారు. వీటిపైనే ఈ దొంగల ముఠా కన్ను పడింది. లక్షలాది రూపాయల విలువైన సామగ్రిని దోచుకుంటున్నారు. వందలు, వేల కోట్ల రూపాయల విలువైన పనులు చేపడుతున్న గుత్తేదారు సంస్థలు ఇలాంటి చిన్న చిన్న వస్తువులు పోయినా పెద్దగా పట్టించుకోదన్న ధీమాతోనే వీళ్లు రెచ్చిపోతున్నారు. కోట్ల రూపాయల విలువైన సామగ్రి నిల్వ చేస్తున్నప్పుడు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటారు కదా, మరి ఎవరికీ అనుమానం రాకుండా వీళ్లు ఎలా అక్కడికి చేరుకుంటున్నారు? కొత్తవాళ్లెవరైనా తమ ప్రాజెక్టు పనుల దగ్గరకు వస్తే గుత్తేదారు సంస్థల ప్రతినిధులు నిలదీస్తారు కదా అన్న అనుమానం మీకు రాకమానదు. అక్కడే ఉంది అసలు కిటుకు. ఎందుకంటే వీళ్లు ఎక్కడెక్కడ గోదాములు ఉన్నాయి, అక్కడ ఏం సామగ్రి అందుబాటులో ఉందనేది చిన్నపిల్లలతో రెక్కి నిర్వహిస్తారు. చిన్నపిల్లలను ఎవరూ పెద్దగా పట్టించుకోకపోవడం వీరికి బాగా కలిసొచ్చింది. వాళ్లు పూర్తిస్థాయిలో సమాచారం సేకరించి ఈ ముఠాకు అందించగా రాత్రికి చడీ చప్పుడు కాకుండా ఆ గోదాముపై దాడి చేసి దోచుకుంటున్నారు. మంగళగిరిలోని గండాలయ్యపేటకు చెందిన మేకల దుర్గాప్రసాద్, చెలమచర్ల నరసింహ, తుమ్మల వెంకట్, పాలపర్తి ప్రశాంత్ ఒక ముఠాగా ఏర్పడి ఈ చోరీలకు పాల్పడుతున్నారు. ఈ మధ్యకాలంలో వరుస చోరీలు జరుగుతుండటంతో గుత్తేదారు ప్రతినిధుల ఫిర్యాదు మేరకు తాడేపల్లి పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టి నిందితులను పట్టుకున్నారు. వీరిపై ఇప్పటికే వివిధ స్టేషన్లలో కేసులున్నాయి. వీరి వద్ద నుంచి కొట్టేసిన వస్తువులను తిరిగి స్వాధీనం చేసుకున్నారు. వీళ్ళ మీద ఇంతకు ముందు కూడా కొన్ని ఈ కాపర్ వార్ దొంగతనం కేసులు ఉన్నాయి. వాళ్ళు 15 కేసెస్ లో మేము దొంగతనం చేశామని కన్ఫెస్ చేయడం జరిగింది. ఈ నలుగురు ముద్దాయిలు ఈ చెడు వ్యసనాలకి అలవాటై సులభంగా డబ్బు సంపాదించినందుకు ఎక్కడైతే ఈ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటుందో, ఎక్కడైతే అండర్ కన్స్ట్రక్షన్ విల్లాస్ బిల్డింగ్స్ ఉంటాయో అక్కడ ఉన్న
మెయిన్లీ కాపర్ వైర్, అదేవిధంగా ఇంకా కూడా అక్కడ ఏదైతే దొరుకుతుందో అది దొంగతనం చేసి అది బయట అమ్మేసి డబ్బులు సంపాదించే ఉద్దేశంతో ఈ చోరీలు చేస్తూ ఉంటారు. వీళ్ళ మీద మేము సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేసి వాళ్ళ మీద నిఘా పెట్టడం జరుగుతుంది. మళ్ళా ఎవరైతే ఇటువంటి అఫెన్సెస్ లో పాల్పడతారో వాళ్ళ మీద పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరుగుతుంది. సో ఈ క్యాపిటల్ ఏరియాలో మనకి నంబర్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి, డెవలప్మెంట్ వర్క్స్ జరుగుతున్నాయి. అక్కడ ఏదైతే బయట ప్రాపర్టీ వాళ్ళు పెడుతున్నారో సో ఇటువంటి క్రిమినల్స్ ఆ ప్రాపర్టీని దొంగతనం చేయడం జరుగుతుంది. తర్వాత ఏదైతే చెక్ పోస్టులు పెట్టామో, ఇప్పుడు మనం 8 చెక్ పోస్టులు నడుస్తున్నాయి. ఆ చెక్ పోస్టుల దగ్గర వాళ్ళ ఫోటోలు పెట్టి మన వాళ్ళకి మనం కమ్యూనికేట్ చేస్తాము. సో వాళ్ళు ప్రతి ఒక్క వెహికల్ ఏదైతే చెక్ చేస్తున్నారో, మనుషులు ఎవరైతే వస్తున్నారో చెక్ చేస్తున్నారో దాంట్లో వీళ్ళు ఏమైనా వస్తున్నారని కూడా మేము రాకుండా దాని మీద కూడా నిఘా పెట్టడం జరుగుతుంది. రాజధాని ప్రాంతంలో పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. 8 చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వాటి వద్ద నిందితుల ఫోటోలు ఉంచనున్నారు. అలాగే పనులు జరిగే ప్రాంతంలోనూ దొంగల ఫోటోలు ప్రదర్శించనున్నారు.